ఈ రోజుటి ఈ కార్యక్రమాలకు ముందుగా మనం వెళ్ళే కంటే ముందు కొన్ని ఇది ఒక్కసారి మీకు ఎందుకంటే ఇది ఒక రకంగా ఎడ్యుకేటివ్ ఛానల్. అంటే విషయాల పరిజ్ఞానము అనేది ఈ ప్రేక్షకులకు తెలియజెప్పడము మన యొక్క మూల ఉద్దేశ్యం. కేవలం ఏదో వార్తలు పత్రికలు చదవడము, ఆ హెడ్‌లైన్స్ చదవడము, ఆ చెత్త అదంతా అది ఎట్లాగో మీరు చేస్తారు ఆ పీర్ పీపర్ పత్రికలు. ఇతనే నిథానియల్ బ్రాడన్ అనే వ్యక్తి ఇతను డిసెంబర్ 3, 2014 వాస్ ఎ కెనేడియన్ అమెరికన్. అతను 2014లో చనిపోయినాడు. 1930లో పుట్టినాడన్నమాట. ఇతను నోన్ యాస్ హిస్ వర్క్ ఇన్ ది సైకాలజీ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మాభిమానము అనే దాని మీదనే ఇతను చాలా రీసెర్చ్ చేసినాడన్నమాట. అసలు ఆత్మాభిమానం ఎట్లా స్టార్ట్ అవుతది మనిషిలో? ఎట్లా గ్రోత్ అవుతది? ఎట్లా ఎన్నెన్ని సమస్యలు తీసుకొస్తది ఆత్మాభిమానము అనే దాని మీద చాలా బ్రహ్మాండమైనటువంటి వ్యాసాలు రాశారు. ఈయన వ్యాస సంకలనం చదివిన వాళ్ళకి చాలా చాలా విషయాలు తెలుస్తాయి. అంటే చాలా సమస్యలను ఎదుర్కొనేటువంటి ఒక నైపుణ్యత అనేది మనలో ఏర్పడుతూనే కాబట్టి తప్పకుండా ఈ సెల్ఫ్ ఎస్టీమ్ మీద నిథానియల్ బ్రాడ్ రాసినటువంటి అవి చదవండి అని చెప్పి విద్యార్థులకు సలహా ఇస్తా ఉన్నారు. రెండోది ఏంటంటే ఏ ఫార్మర్ అసోసియేట్ అండ్ రొమాంటిక్ పార్ట్నర్ ఆఫ్ ఐరన్ రెనాల్డ్ బ్రాడన్ ఆల్సో ప్లేడ్ ఏ ప్రామినెంట్ రోల్ ఇన్ 1960s in promoting Rand's philosophy, objectivism. Rand and Braden split acrimoniously in 1968, after which Braden focused on developing his own psychological theories and modes of therapy. ఇది ఒక రకంగా ఈయనకు సంబంధించి వ్యవహారాలు. ఇది మనం రెండోది ఒక్కసారి ఆయన చెప్పినటువంటి అంశాల మీద ఈ 7th లెక్చర్ ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఒకసారి వినండి దయచేసి. అట్లా అది ఒక రకంగా మనకి ఈ దీన్ని వినడం చాలా అవసరం. ప్రతి మనిషికి సైకాలజీ మీద కొంత అండర్‌స్టాండింగ్ ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. అది లేకపోతేనే మనుషులు తత్తరపాటులో తప్పటడుగులు వేయడం అది ఇది జరుగుతుంది. మనం చాలా సార్లు గమనిస్తాం ఊర్లలో కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళు క్షణాల మీద ఏ విషయాన్నైనా పరిష్కరిస్తారు. ఒక ఎదుటి వ్యక్తి చెప్పే విషయాల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు లేదు అనే అంశాలను ఇది చక్కగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే జ్ఞాన సముపార్జన చేయాలనుకుంటారో ఈ ఛానల్ ద్వారా కొన్ని కొత్త విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చి మీరు ఆలోచించండి, విషయాలను అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నాను. దీన్ని ఒకవేళ ఎవరైనా మీరు దీన్ని ఇంగ్లీష్‌లో అర్థం చేసుకోలేకపోతే మీకేమైనా సమస్యలు ఉంటే తప్పకుండా మీరు నాకు ఫోన్ చేయండి. నేను దీని యొక్క జిస్ట్‌ని తెలుగులో మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ ఇంకో కార్యక్రమం ద్వారా గాని ఇతరత్రం గాని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. మనకి ఇంకొక మాట నిన్న మోడీ గురించి ట్రంప్ గారు పొగిడినటువంటి మాటలు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. విదేశీ నీతులు ఎప్పుడు కూడా ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి పోయి విదేశాలలో కూడా ఇతర దేశాల వాళ్ళని ఇంత వందమాగద స్తోత్రం చేయకూడదు. తప్పుడు విధానం. అంటే చిన్న ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినటువంటి మోడీకి ఏం మాట్లాడాలి కాంటెక్చువల్ ప్రొప్రైటీ అంటారు. ఆ సందర్భంలో మాట్లాడాల్సినటువంటి వ్యవహారం. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని అనవసరంగా బాగా పొగిడినావు. నువ్వు పొగిడిన తర్వాత వాడిని ఏదో నీలో లోపం ఉందని తిడితే వాడికి సమాధానం ఇవ్వలేవు. దేశాధ్యక్షుడిగా దేశ ప్రధానమంత్రిగా ఇతనికి కొంత సంయమనం ఉండాలి. అతను ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఇండియా అమెరికా యొక్క ద్వైపాక్షిక సంబంధాలు అంటే బైలాటరల్ రిలేషన్షిప్ అంటారు అవి ప్రభావితం అవుతాయి. వాటి నుంచి ఏం సాధించాలి. ఇప్పుడు అమెరికా అంత మంచిగానే చేసిందా? ఇటీవల ట్రంప్ తీసుకువచ్చినటువంటి కొన్ని పరిణామాల వల్ల కొన్ని కీలకమైన నిర్ణయాల వల్ల ఇండియా మీద చాలా దెబ్బలు తగులుతున్నాయి. ఇండియా నుంచి పోయేటువంటి అమెరికా ఎక్స్పోర్ట్ చేసుకునే ప్రొడక్ట్స్ మీద చాలా పెద్దగా సుంకాలు విధించిన తీరు వల్ల ఇండియన్ ఇండస్ట్రీ కొంత కుదేలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత అతను జన్మతః సిద్ధించేటువంటి ఆ పౌరసత్వాన్ని రద్దు చేయడం వల్ల అమెరికాలో స్థిరపడిన ఇండియన్స్ ని బేడీలు వేసి మన దేశానికి పంపించినాడు కదా. ఇదంతా భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేదా? ఇవన్నీ విషయాలు ప్రధానమంత్రి మోడీ తెలవదా? అసలు ఏ అంశాల గురించి ఈయన మోడీతో ప్రస్తావించాలి? మరి ఇండియన్స్ చాలా మంది అమెరికాలో ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో చాలా అనిశ్చిత పరిస్థితి ఉంది. ఎంతో మంది అంటే ఈ రకంగా పార్ట్ టైం జాబ్స్ అవి ఇవి చేసుకొని ఓవర్ స్టే చేసే వాళ్ళ మీద ఆధారపడి కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. మరి దాన్నన్నిటినీ దెబ్బతీసే విధంగా అవి మాట్లాడకుండా పోయి వందమాగద స్తోత్రాలు ఎందుకు? ఈయన మాట్లాడిన దానికి ఈయన కంటే ఆయన చాలా తెలివిగలడు. ఆయన పొగిడినాడు. ఈ రకంగా వీళ్ళ వ్యవహారాలు నడిచినాడు. ఈ ఫుల్ ఆఫ్ విట్ అట. ఇక మోడీ గారు మాట్లాడతారు చూడండి. సో ఆ రకంగా భారతదేశానికి అమెరికాకున్న సత్సంబంధాలు పెరుగుతూనే పోతున్నాయి. మన ఇద్దరికి కామన్ ఐడియాస్ ఉన్నాయి. మన ఇద్దరము ప్రపంచ దేశాల్లో కూడా అభివృద్ధి పథంలో పోవాలనుకుంటాం. తర్వాత దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి వాళ్లను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి అని చాలా నిర్ణయాత్మకమైన మార్పులు ఇటు అమెరికాలో నేను చేస్తున్నాను, అటు మోడీ కూడా అక్కడ చేస్తున్నాడు.
చాలా మందిని ఎవరైతే ఈనాడు దారిద్ర్య రేఖ కింద ఉన్నారో అట్లాంటి వాళ్ళను దారిద్ర్య రేఖకు ఎగువకు తీసుకురావడంలో మోడీ చేసిన కృషి చాలా అమోఘమైంది అనేటువంటి మాట డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. సో ఇట్లా ఈ వ్యవహారాలు ముగిసినాయి అనమాట. ఇంక